వెల్కమ్ టు 2K మీడియా. విద్యార్థుల దైనందిన జీవితంలో విద్యతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ముఖ్యం. మరి ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన ముందు DTF రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య సార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి సార్? అసలు పిల్లల్లో శారీరక దృఢత్వం పెరగడం కోసం పాఠశాలల్లో వాళ్ళకు చిన్నతనం నుంచి కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే శారీరకమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ అయ్యేలాగా వాళ్ళకు ఆటలు ఆడించడము, లేదా అంటే మోటార్ సైకిల్ అంటే కండరాలన్నీ కూడా కదిలేలాగా వాళ్ళకు చిన్న చిన్న గేమ్స్ అంటే చిన్న ప్రైమరీ స్కూల్ అయితేనేమో చిన్న చిన్న రన్నింగ్ పోటీలు, కుర్చీ ఆటలు ఇట్లాంటివి పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే శరీర కండరాలు పదే పదే కదులుతుండడం వల్ల వాళ్ళకు శారీరకంగా దృఢత్వం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి దృఢత్వాన్ని పెంచేటువంటి విద్య పెట్టడం కోసమే దాన్ని వ్యాయామ విద్య అంటారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటారు. అది పిల్లల్లో అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ శారీరకమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ అయ్యేలాగా ఏర్పాటు చేసినటువంటి దాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటాం. అది గేమ్స్ పెట్టడం వల్ల, ఆటలు పెట్టడం వల్ల అది పిల్లల్లో సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతమైనటువంటి ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ పాఠశాల కావచ్చు, అందులో ఈ యొక్క స్పోర్ట్స్ పీరియడ్ అనేటువంటిది కరువైన పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో మొత్తంగా ఈ యొక్క స్పోర్ట్స్ పీరియడ్ అనేటువంటి తీసేసినటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వ స్కూళ్ళలో వాటికి స్పోర్ట్స్ కు సంబంధించిన పీరియడ్ ఉన్నా కూడా టీచర్స్ అనే వాళ్ళు వాళ్ళని ఆడుకోమని స్పోర్ట్స్ కిట్లు ఇచ్చేసి పిల్లల్ని పంపించేస్తారు. అంటే వాళ్ళు ఏం ఆడలేదు అనేటువంటి తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడవచ్చు మనం గవర్నమెంట్ స్కూళ్ళలో? అన్ని రంగాలలో రాణించాలంటే ఆటలు చాలా ముఖ్యం. అంటే ఫిజికల్ గా పిల్లవాడు ఎక్సర్సైజ్ చేసినప్పుడే ఆ ఎక్సర్సైజ్ నుంచి మెంటల్ ఎక్సర్సైజ్ కూడా సాధ్యమవుతుంది. అది అంటే ఆటల్లో కానీ మిగతా కదలికల్లో, శరీర కదలికల్లో వాడు యాక్టివ్ గా ఉన్నప్పుడు మైండ్ కూడా యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు మన సమాజంలో ఏమైపోయిందంటే అందరికీ కూడా మార్కులు అని చదువు అంటే చదువు మార్కులు అనేటువంటిదే పోయింది తప్ప ఆటలకు చాలా ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఇక మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ అయితే గ్రౌండే లేకుండా చాలా పట్టణాల్లో అపార్ట్మెంట్స్ లో పెడుతున్నారు. వాళ్ళు కనీసం కాలు తీసి కాలు కలపడానికి కూడా అవకాశం లేకునేటువంటి స్కూల్స్ ఉన్నటువంటి సందర్భం. కేవలం రూమ్స్ మాత్రమే ఉండి వాళ్ళు పీరియడ్ అయిపోయిందంటే నెక్స్ట్ పీరియడ్ కానీ స్పోర్ట్స్ పీరియడ్ అనేటువంటిది లేకుండా పోతుంది. అసలు ఆడుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. కేవలం మార్కుల కోసం అని చెప్పేసి అని దాని వల్ల ఏమైతుందంటే కేవలం చదువు నేర్చుకునేటువంటి పిల్లలుగా ఉంటున్నారు అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగదు. అంటే పిల్లలు ఎప్పుడైతే యాక్టివ్ గా గ్రౌండ్ లో ఆడుకొని ఓ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి ఓ చెమట బట్టి అది చేస్తే ఏమైతుందంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా కూర్చొని గంటల తరగతుల గదిలో కూర్చోవడం వల్ల కేవలం ఆలోచన పెరుగుతుంది తప్ప శారీరకమైనటువంటి దాంతో చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒబిసిటీ పెరుగుతున్నది, తర్వాత ఇంకా రకరకాల కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఆటలు లేకపోవడం వల్ల వాళ్ళు. కాబట్టి ఆటలుగా కూడా మెంటల్ గా కూడా కొద్దిగా శారీరక దృఢత్వం అనేది తగ్గుతుందా సార్? దానివల్ల చాలా తగ్గుతుంది. ఎమోషన్స్ ఉండవు. ఇప్పుడు రెండు రకాలు. ఒకటి ఆటల్లో ఆడితే ప్రత్యర్థి మీద గెలవడమో ఓడడమో ఒక ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్స్ కానీ అవి ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్ అయిపోతున్నాయి. ఆ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి అవకాశం లేకుండా పోతుంది పిల్లవాడికి. దాంతో ఏమైందంటే ఫ్రీజ్ అయిపోతాయి. అప్పుడు ఏమైతుంది, చిన్న సమస్య వచ్చినా కూడా తను పెద్దగా ఫీల్ అయిపోయి నెగిటివ్ థాట్స్ చేసేటువంటి బాగా పిల్లల్లో పెరుగుతుంది. దృఢత్వం తగ్గిపోతున్నది. శారీరక దృఢత్వం అది మానసిక దృఢత్వానికి కారణమవుతుంది. ఓకే, అది కారణమవుతుంది. అంటే శారీరకంగా ఎవడైతే దృఢత్వం ఉంటాడో వాడు మానసికంగా కూడా దృఢత్వం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవకాశం లేకపోవడం వల్ల చిన్న ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళు నెగిటివ్ ఆలోచన చేసి సూసైడ్ దాకా చిన్న కారణం. ఒక సెల్ ఫోన్ ఇయ్యలేదని సూసైడ్, టీచర్ మందులు ఇచ్చిందని సూసైడ్లు, ఇట్లాంటివన్నీ పెరిగిపోతున్నాయి. లేదా పరీక్షలు వచ్చేసరి పరీక్షలు చూసి భయపడి మార్కులు తక్కువైతే అని భయపడి ఈ సూసైడ్ టెండెన్సీ బాగా పెరుగుతుంది. ఇది ఎందుకోసం పెరుగుతుంది అంటే పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల. మనకు దురదృష్టవశాత్తు అంటే ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ దాకా కూడా ఎక్కడ కూడా ఆటలకు ప్రభుత్వము ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇక ప్రైవేట్ మేనేజ్మెంట్ అయితే తెలిసింది అసలు వాళ్ళ ఆటలు సార్. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లల్లో ఆటల్లో సామర్థ్యం అనేటువంటి తగ్గిపోయి వాళ్ళు చదువులో రాణించలేకపోతున్నారు, ఫిజికల్ గా మెంటల్ గా శారీరకంగా వాళ్ళు దూరం అవుతారు అని చెప్పేసి ఇటీవలి కాలంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఇతర దేశాల్లో జపాన్, అమెరికా ఇలాంటి దేశాల్లో గోల్డ్ మెడల్స్ అన్ని కూడా వేరే దేశాల నుంచి వస్తున్నాయి, మన దేశం నుంచి తక్కువ అవుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రమే స్పోర్ట్స్ కు కేంద్రంగా ఉండాలని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చిన సందర్భం ఉంది. దాన్ని ఎట్లా చూడవచ్చు?
ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావడం అనేది మనం స్వాగతించాల్సిందే. కాకపోతే ఆ నిర్ణయంలో కొంత ఆ శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఉండాలి. అంటే ఒక యూనివర్సిటీ బట్టి యూనివర్సిటీ స్థాయిలో మాత్రమే స్పోర్ట్స్ ను డెవలప్ చేస్తానంటే అది సాధ్యం కాదు. ఇప్పుడున్న పొజిషన్ లో సమాజంలో ఏమైతుందంటే ఎవరికన్నా ఒకరికి పిల్లవాడికి ఏదన్నా ఒక ఆటల్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాడు ప్రైవేట్ గా కోచింగ్ తీసుకోనో ఇంకెక్కడో పోయి, అంటే టెక్నికల్ గా అకాడమిక్ గా వాళ్ళకి ఏ సపోర్ట్ లేకున్నా కూడా ఈ అకాడమిక్ బాధ పడుతూనే అదనంగా వాళ్ళు ప్రైవేట్ లో ట్రైనింగ్ పోయో కోచింగ్ తీసుకొని ఆ స్కిల్ లో ఒక కబడ్డీ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, ఇంకేదన్నా ఆటల్లో వారికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాడు ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నాడు, పోతున్నాడు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎక్కడో రాష్ట్ర స్థాయిలోనో, దేశ స్థాయిలోనో, అంతర్జాతీయ స్థాయిలోనో బాగా రాణించినటువంటి ఒక కప్పు తీసుకొని వస్తే అప్పుడు వాళ్ళని హైప్ చేసి ప్రభుత్వం చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ఆర్థికంగా డబ్బులు ఇస్తున్నారు, లేదా ప్లాట్లు ఇవ్వడము, ఉద్యోగాలు ఇవ్వడము, ఇది ప్రోత్సహించాల్సిందే. కానీ మేమనేది ఏంటంటే డిటిఎఫ్ గా మేమనేది ఏంటంటే ఆ ప్రోత్సాహం ఫ్రమ్ ద బిగినింగ్ ప్రైమరీ నుంచి ఉండాలి, స్కూళ్ళ నుంచి ఉండాలి. అది ఆ స్కూళ్ళ నుంచి ఇప్పుడు దౌర్భాగ్యం అయిపోయిందంటే ప్రైమరీ స్కూళ్ళలోనేమో మోస్ట్ ఆఫ్ అంటే దాదాపు ఒక 20-30 వేల పాఠశాలలు కేవలం సింగిల్ టీచర్, డబుల్ టీచర్, సింగిల్ టీచర్ ఉంటాడు, డబుల్ టీచర్ ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా ఆ 5 తరగతులు 5 క్లాస్ సబ్జెక్టులు రొటీన్ గా చెప్పడం, వాళ్ళకి ఇక ఆటలు ఆడించేటువంటి అవకాశమే లేదు, అసలు అవకాశమే లేదు ప్రైమరీలో అప్ టు 5th వరకు. ఇక 6th 7th అరకొరగా ఎక్కడన్నా యూపీఎస్ లో ఉన్నప్పుడు అక్కడ పీఈటీ ఉంటే వాళ్ళు 1-2 గేమ్స్ ఏమన్నా ఆడిస్తారు. హై స్కూల్లో మాత్రం హై స్కూల్ కి వచ్చేసరికి ఏమైందంటే మళ్ళీ 10th మీద టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి ఆటల ప్రోగ్రామ్ ఇవ్వకుండా, పీరియడ్ ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా వాడిని అంటే వాళ్ళ లోపల ఉండే అంతర్గతంగా ఉండేటువంటి స్కిల్ ఏంటిది, దేంట్లో రాణిస్తాడు అనేటువంటి గుర్తింపు లేకుండా, వానికి ప్రోత్సాహం లేకుండా కేవలం మార్కులు. వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, రింగ్ బాల్ కావచ్చు, వాటికి గవర్నమెంట్ డబ్బులు కేటాయిస్తుందా గవర్నమెంట్ స్కూళ్ళకి? గవర్నమెంట్ స్కూళ్ళకు ఉండదు, అంటే స్కూళ్ళకు మాత్రం మెటీరియల్ ఇస్తున్నది ఈ మధ్య. ఇటు మెటీరియల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ఒక 5,000 మెటీరియల్ కొనడం కోసం ఇస్తుంది. కేవలం అది మెటీరియల్ అంటే ఫిజికల్ గా రింగ్ బాల్స్, వాలీబాల్, నెట్స్ ఇట్లాంటి కొనడం కోసం డబ్బులు ఇస్తుంది తప్ప దీన్ని ఒక సబ్జెక్ట్ గా దానికి ఒక పీరియడ్ ఇచ్చి కంపల్సరీ ఆడించాలి అనేటువంటి ఒక దృక్పథం లేకుండా పోతున్నది. హై స్కూల్ వచ్చేసరికి పీఈటీలు కూడా స్కూళ్ళల్లో లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పీఈటీలో అంటే నిండా చెప్పాను కదా, ప్రైమరీలో అయితే పీఈటీ ఉండే పోస్ట్ లేదు అసలు. హై స్కూల్లో ఉన్నది పీఈటీ గానీ నామమాత్రంగా పీఈటీలు కేవలం ప్రేయర్ చేయించడము, తర్వాత మిగతా డిసిప్లిన్ చూడడము అనేటువంటి దానికి పరిమితం అయిపోతున్నారు. అంటే వాళ్ళకంటూ పీరియడ్ ఇచ్చి వాళ్ళు కూడా దాదాపు పీఈటీలు కొంతమంది ఉన్నారు, గతంలో బాగా పనిచేసి రాణించినటువంటి పీఈటీలు ఉన్నారు తప్ప ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి కూడా అంత ప్రోత్సాహం లేదు. కాబట్టి వాళ్ళు కూడా కేవలం బెల్ అండ్ బిల్ లాగానే అంటే ప్రేయర్ చేయించడము, క్రమశిక్షణ డిసిప్లిన్ చూడడం మాత్రమే అనుకుంటున్నారు తప్ప వాళ్ళు క్లాస్ రూమ్ లో ప్రతి క్లాస్ ను గ్రౌండ్ కు తీసుకెళ్లడము, ఆడించడము, వాళ్ళలో ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పికప్ చేయడము, వాళ్ళకి ప్రోత్సహించడము ఇట్లాంటివి చేయట్లేదండి. ఇతర శారీరక ఆటలతో పోలిస్తే యోగా కూడా చాలా ముఖ్యమైనటువంటి విద్యార్థులకు. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ కూడా యోగా టీచర్లను నియమిస్తామని స్కూళ్లలో చెప్తుంది. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు సార్? అది ఫిట్నెస్ తో పోలిస్తే యోగా కొంచెం మైల్డ్ గా ఉంటుంది. యోగా కేవలం ధ్యానం అని చెప్పేసి సైలెన్స్ గా కూర్చొని మానసికంగా దృఢత్వం కావడానికి పనికొస్తుందని చెప్పేసి అంటుంది. కానీ అది కొంతవరకు శాస్త్రీయత ఉన్నా కూడా దాంట్లో ఉండేటువంటి పాలు తక్కువ శాస్త్రీయత. అంటే ఫిజికల్ గా ఒక కబడ్డీ, ఒక ఫుట్బాల్, ఒక హాకీనో ఇవి ఆడడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం కంటే యోగా వల్ల వచ్చినటువంటి ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది. అది ఇవి పిల్లలు గనక అప్ టు ఇంటర్మీడియట్ వరకు, అప్ టు 10th క్లాస్ వరకు గనక ఆ పిల్లలు ఈ గేమ్స్ అన్ని ఆడగలిగితే, బాగా ఆడగలిగితే వాళ్ళలో చాలా దృఢత్వం పెరుగుతుంది. అది కానీ దానికి భిన్నంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే యోగాను బాగా తీసుకొచ్చి అంతర్జాతీయ యోగా దినోత్సవం తీసుకొచ్చి ప్రతి స్కూళ్ళల్లో కూడా యోగా చేయించాలి అని చెప్పేసి అని ఈ పిల్లలు అంటే ఈ కదిలిచ్చేటువంటి పిల్లలకు ఒక దగ్గర కూర్చునేటువంటి పిల్లలు గారు అప్ టు 10th వరకు ఉండేటువంటి వాళ్ళు కాలు చేయి కట్టుకొని కూర్చోమంటే వాళ్ళు ఒక దగ్గర స్థిమితంగా కూర్చునే పిల్లలు గారు వాళ్ళకట్ట బలవంతంగా కూర్చోబెట్టడం అనేటువంటి సరైనది కాదు. అది యోగా అనేటువంటిది చాలా మెచ్యూర్డ్ అయినటువంటి పిల్లలకి లేదా మెచ్యూర్డ్ అయినటువంటి పెద్దలకి అదేమన్నా ఏకాగ్రత కోసం పనికొస్తే కానీ అది హై స్కూల్ స్థాయి పిల్లలకైతే యోగా పనికొచ్చేటువంటి అవకాశం లేదు. ఫిట్నెస్ కు సంబంధించి తల్లిదండ్రులు కూడా పిల్లలకి కొన్ని జాగ్రత్తలు తీసుకొని, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే స్కూల్ పంపుతారు కానీ స్పోర్ట్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా చూస్తలేరు. దీనిపైన విద్యార్థుల పైన మరి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏమైనా ఉంటుందంటారు? ఉంటుంది సార్. ఇప్పుడు సమాజం ఆలోచన తల్లిదండ్రులు చేస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా చదువు అంటే మార్కులు అనేటువంటిది బాగా పడిపోయింది.
మోస్ట్ ఆఫ్ ద తల్లిదండ్రులు ఆటల్లో ప్రోత్సహించడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళు తిడతారు పిల్లల్ని, నీకు ఆటలు ఎందుకురా, ఇప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పి. అంటే చాలా తెలిసినటువంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే వాళ్ళకు పిల్లలకి ప్రోత్సాహం ఇచ్చి బ్యాడ్మింటన్ ఇంకేదైనా కోచింగ్ పంపడం, రింగ్ బాల్ కోచింగ్ పంపడం, అట్లాంటి కోచింగ్ పంపుతారు తప్ప చాలా మెజారిటీ తల్లిదండ్రులకు వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు క్రీడల్ని ప్రోత్సహించడం కానీ ఆటలు ప్రోత్సహించడం కానీ చెయ్యరు. పిల్లలకు దాని మీద నిజంగా స్వతహాగా ఇంట్రెస్ట్ ఉన్నా సరే అడ్డుకట్ట వేస్తున్నారు తల్లిదండ్రులు కూడా. దానికి ఏంటంటే సమాజం యొక్క ప్రభావం తల్లిదండ్రులు, అంటే ప్రభుత్వం కూడా మార్కులు, సమాజం కూడా మార్కులు అనేది చదువు అంటే మార్కులు అనేటువంటి కాన్సెప్ట్ వల్ల పిల్లలు ఆడితే చెడిపోతారు, ఆర్థిక డిసిప్లిన్ ఉండదు అనేటువంటి కాన్సెప్ట్ కి సమాజం వచ్చింది. కాబట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఎంత ఆడితే అంత యాక్టివ్గా ఉంటారు, ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళ ఆలోచన అంత బాగా ఉంటుంది. అది రావాలి, తల్లిదండ్రులు కూడా తెలియాలి. అది ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఎట్లా ఉంటే బాగుంటది? టోటల్ గా చాలా కాన్షియస్ గా దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. మేము కోరేది ఏంటంటే ప్రైమరీ స్కూల్లో కూడా తప్పనిసరిగా ఒక పీఈటీ ఉండాలి. ఆ తర్వాత హై స్కూల్లో కంపల్సరీ గ్రౌండ్ ఉండాలి. తర్వాత పీఈటీకి పీరియడ్స్ ఉండాలి. ముఖ్యంగా జీవో నెంబర్ 1 లో ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లకు ఎట్లా రెగ్యులర్ చేయాలి, ఎట్లా పర్మిషన్ ఇవ్వాలనేటువంటి జీవో చెప్పింది. అందులో చాలా స్పష్టంగా హై స్కూల్ కి ఎంత గ్రౌండ్ ఉండాలి, ప్రైమరీకి ఎంత గ్రౌండ్ ఉండాలి అనేటువంటి నియమాలు ఉన్నాయి. కానీ ఆ నియమాలు ప్రభుత్వాధికారులు పట్టించుకోరు. గ్రౌండ్ లేనటువంటి వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు, ప్రైవేట్ వాటికి పర్మిషన్ ఇస్తున్నారు. చూసాం కదా హైదరాబాద్ లాంటి స్థితిలో అయితే అపార్ట్మెంట్లలోనే స్కూల్ నడుస్తుంటాయి, ప్రేయర్ కు కూడా ప్లేస్ ఉండేటువంటి పరిస్థితి లేదు, క్లాస్ రూమ్ లోనే ప్రేయర్ చేసేటువంటి పరిస్థితి. అంటే అట్లా మొత్తం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పిల్లలు ఒకటే రూమ్ లో ఒకటే సీట్ లో కూర్చుంటే వాళ్ళకి ఏం ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటది? కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే తప్పనిసరిగా ప్రతి పాఠశాలకు గ్రౌండ్ ఉండేలా చూడాలి, పీఈటీ నియమించాలి, ఆటలు ప్రతి తరగతిలో ఆడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆటలు ఆడటం పిల్లల హక్కు, ఆడిపియటం అనేది పాఠశాల బాధ్యత అనే స్లోగన్తో మేము 2010-11లో స్థాపించిన మొదటి సంవత్సరం నుండి కూడా ఇప్పటి వరకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన అకాడమిక్లో ఒక పీరియడ్ స్పెండ్ చేయడం జరుగుతుంది పిల్లలకి. అయితే పిల్లలు సాధారణ రోజుల కంటే కూడా గేమ్స్ని మనము ఎప్పుడైతే అవాయిడ్ చేసినామో ఆ రోజు ఆ పిల్లలలో ఉన్నటువంటి స్ట్రెస్ని మేము చాలా వరకు అబ్జర్వ్ చేసినాం. కాబట్టి స్ట్రెస్ ఫ్రీ ఉండాలి అంటే పిల్లలకు కంపల్సరీ అకాడమిక్లో ఒక పీరియడ్ అనేది గేమ్స్ అలర్ట్ చేయాలి. రాబోయే రోజుల్లో మన స్కూలు డిఫరెంట్ కోచెస్ తోటి వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ గేమ్స్ మీద డిఫరెంట్ కోచెస్ని క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఖో కావచ్చు వీటి ఇంట్రడ్యూస్ చేయడానికి మనం అవుట్స్కట్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇది అందరూ కూడా ఇది బాధ్యతగా తీసుకోవాలనేది మా ఏకలవ్య స్కూల్ నుంచి మేనేజ్మెంట్ యొక్క ఒపీనియన్. మా స్కూల్ నుంచి ఈ గత 15 సంవత్సరాలకు వెళ్ళి కూడా అండర్ 14లో క్రికెట్, వాలీబాల్, చాలా వరకు కబడ్డీలో మెడల్స్ తీసుకురావడం జరిగింది. డిస్ట్రిక్ట్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యి వాళ్ళకి రేపు ఎడ్యుకేషన్లో కూడా ఫర్దర్ ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్స్ లైక్ బీటెక్లో కానీ లేకపోతే ఇంకా ఫర్దర్ ఎగ్జామ్స్ ఏవైనా కూడా వాళ్ళకి సపరేట్ కోటాలో, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. మా పిల్లలు చాలా వరకు దీంట్లో సక్సెస్ అయ్యారు అనేది మా ఒపీనియన్. ఆ ప్రైమరీ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th వరకు డెఫినెట్గా మా అకాడమిక్ కరికులంలో గేమ్స్ నిర్వహిస్తున్నాం. ఇది 26 జనవరికి, తర్వాత 15th ఆగస్ట్కి, ఇంకా 4-5 అకేషన్స్లో ఇంకా ఎక్కువ టైం హాఫ్ డే మొత్తం కూడా గేమ్స్కే ప్రియారిటీ ఇస్తాం. ఈ గేమ్స్ వల్ల మాత్రం చాలా స్ట్రెస్ ఫ్రీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి అందరూ పేరెంట్స్ కానీ లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ అందరూ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వాళ్ళు ఫోన్స్ తోటి లేకపోతే ఇంకా వేరే గాడ్జెట్స్ తోటి ఆన్లైన్ గేమ్స్ అని వీటితో ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఇంకా రాబోయే రోజుల్లో పిల్లలకి అంత మానసికంగా అంత మంచిది కాదనేది మా ఒపీనియన్. పిల్లలకి చదువుతో పాటు స్పోర్ట్స్ తోటి ఇంపార్టెంట్. రోజు చదువుతున్నప్పుడు మెంటల్గా స్ట్రెస్ అయితే రోజు గేమ్స్ ఆడడం వల్ల ఫిజికల్గా ఫిట్ అవుతారు. ఇట్లా మా స్కూల్ మేనేజ్మెంట్ రోజు గేమ్స్ వెళ్తుంది. ఖోఖో, డాచ్ బాల్, వాలీబాల్ ఇట్లా అనేక గేమ్స్ ఆడిపిస్తూ మాకు కూడా ఫిజికల్గా ఫిట్ అవుతున్నాం. దీనివల్ల మాకు ఫ్యూచర్లో చాలా లాభాలు ఉంటాయి. ఇట్లా మెంటల్ స్ట్రెస్ నుంచి దూరంగా ఉంటూ ఎడ్యుకేషన్పై ఫోకస్ పెట్టగలుగుతున్నాం. గేమ్స్ అనేవి మాకు చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. గేమ్స్ ఆడడం రోజు మేము
స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఎడ్యుకేషన్పై ఫోకస్ పెట్టలేకపోతున్నాం. We play games like Coco, Kabaddi and Dodgeball, which makes us mentally, physically fit for solving any mathematical problems or etc. things. We feel enthusiastic and energetic for playing games like Coco, Kabaddi and Dodgeball, which makes us mentally, physically fit for our lifestyle and etc. మెంటల్గా ఫిజికల్గా ఫిట్ ఉంటాం. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎంత టఫ్ ప్రాబ్లమ్స్ అయినా చేయగలుగుతాం. మా స్కూల్ మేనేజ్మెంట్ వివిధ రకాల గేమ్స్ కండక్ట్ చేస్తుంది. అందులో ఖోఖో, డాజ్ బాల్, కబడ్డీ, రింగ్ బాల్, వాలీబాల్ ఇలాంటి గేమ్స్ అన్నీ పెడుతుంది. ఎవ్రీ ఇయర్ 2 times గేమ్స్ కాంపిటీషన్స్ పెడతారు, ప్రైజెస్ ఇస్తారు. ఇండోర్ గేమ్స్ కూడా ఆడిపిస్తారు, క్యారమ్ బోర్డ్, చెస్ ఇంకా ఎక్సెట్రా. ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల స్ట్రెస్ ఫీల్ కాకుండా స్ట్రెస్ ఫ్రీ అవుతాం. దాని రోజు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది, రిలీఫ్ ఉండదు మైండ్. ఒక రోజులో ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది, 45 నిమిషాలు ఉంటుంది ఒక పీరియడ్. లింగారెడ్డి గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ రామగిరిలో హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. మా పాఠశాలలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్కు సంబంధించి మెటీరియల్ అందుబాటులో ఉంది, గ్రౌండ్ కూడా అందుబాటులో ఉంది. పిల్లలు మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండాలంటే ఆటలు అనేటువంటి తప్పనిసరి. అందులో భాగంగా గవర్నమెంట్ కూడా ఈ విషయంలో పట్టుదలతోటి ఈ విద్యా సంవత్సరంలో ముఖ్యంగా 25,000 రూపీస్ పిల్లల స్పోర్ట్స్ మెటీరియల్ కొనుక్కోవడం కోసం ఇవ్వడం జరిగింది. వాటిని మేము సక్రమంగా వినియోగించి విద్యార్థులకు ఆటల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మాకున్నటువంటి కరిక్యులం సిస్టమ్ ప్రకారంగా స్పోర్ట్స్కు అండ్ గేమ్స్కు సంబంధించి టైం టేబుల్లో స్థానం కల్పించడం జరిగింది. ఆ ప్రకారంగా మా పీటీ సార్ గేమ్స్ని ఆడిపిస్తూ ఉన్నాడు. గతంలో మేము జిల్లా స్థాయిలో మరియు కొన్నిసార్లు రాష్ట్ర స్థాయిలో కూడా పిల్లలు వాలీబాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆటలు అనేటువంటివి పిల్లలకు మానసిక స్థితి సరిగ్గా ఉండడానికి ఉపయోగకరంగా ఉంటాయి. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో కేవలం తరగతి గదుల్లో బంధించి విద్యను బోధించడం వల్ల వాళ్ళు మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులైనా తట్టుకునే సామర్థ్యము ఈ ఆటల వల్ల మాత్రమే లభిస్తుందనేది మా ఉద్దేశం. చదువు ఎంత ప్రాధాన్యత కలిగిందో ఆటలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినాయి. తప్పనిసరిగా ఆటల్ని ప్రోత్సహించాలి. పిల్లల్లో వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆట లక్షణాలు ఉంటాయి. కొంతమంది వాలీబాల్ బాగా ఆడతారు, కొంతమంది కబడ్డీ బాగా ఆడతారు. రకరకాలైనటువంటి స్పోర్ట్స్ మన దేశానికి వన్నె తెస్తాయి. కాబట్టి పిల్లల్ని భారత క్రీడాకారులుగా తీర్చిదిద్దాలంటే పాఠశాల స్థాయిలో తప్పనిసరిగా మనం బాధ్యత తీసుకొని పిల్లలకు ఆటలను తప్పనిసరిగా ఆడించాల్సిన అవసరం ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ప్రకటించడం జరిగారు, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి. చాలా సంతోషించదగినటువంటి విషయం. అట్లా పిల్లల్ని ఉత్తేజపరిస్తే వాళ్ళు ఆ స్థాయికి ఎదిగితే మన దేశానికి, రాష్ట్రానికి చక్కటి పేరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలకు కూడా బాగుంటుంది. తల్లిదండ్రుల్లో కూడా అవేర్నెస్ లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఆటలు ఆడిస్తున్నారట సార్ పిల్లల్ని అని అంటారు. ఆటలు ఆడించకపోతే ఎట్లా చెప్పండి? ఆటలు అనేటువంటివి చదువులో ఒక భాగం, కరిక్యులంలో ఒక భాగం. ఎప్పుడు పిల్లల్ని చదువు అని చెప్తే వాళ్ళు మానసిక స్థైర్యం దెబ్బతింటుంది, మానసికంగా వాళ్ళు కుంగిపోతారు. ఆటల ద్వారా మనోధైర్యం అనేది వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ఆలోచించి తప్పనిసరిగా పిల్లలకు ఆటలు ఆడించే విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాకు గేమ్స్ ఆడిపోయడం వల్ల క్లాస్లో కూడా మాకు పాఠాలు చెప్తుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు 4 గోడల మధ్యలో ఒకటే చదువు అని ఒకసారి బయటకు వచ్చేసరికి రిలీఫ్గా ఉంటుంది. మళ్ళీ క్లాస్లో పోగానే చాలా ఎనర్జీగా ఉంటాం, క్లాస్లోనే ఎనర్జీగా ఉంటాం మేము. మాకు పీటీ సార్ రోజు ఆడిపిస్తారు మాకు గేమ్స్. మేము బాగా చదువుకోవాలని, చదువుతో పాటు గేమ్స్ కూడా అవసరం అని మాకందరికి చెప్తాడు పీటీ సార్. రోజు లాస్ట్ 2 పీరియడ్లో రోజు పీటీ సార్ ఆడిపిస్తాడు మాకు గేమ్స్. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఖోఖో అన్నీ ఆడిపిస్తారు. పేరెంట్స్ కూడా మాకు ఇష్టమైన గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేము ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోతారు గేమ్స్ ఆడడానికి. వాళ్ళ వల్లనే ఎనర్జీగా ఇట్లా ఉన్నాము. కొంతమంది పిల్లల అమ్మ నాన్నలు కూడా గేమ్స్ అంటే ఎప్పుడు ఆటలేనా, చదువు అంటారు.
వాళ్ళ పేరెంట్స్ తప్పు తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. విద్యార్థులకి ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కూడా ప్రైమరీ టీచర్ కు కూడా ప్రైమరీ స్కూల్ స్థాయిలో కూడా ఒక పీఈటీ ఉండాలి, హై స్కూల్ స్థాయిలో కూడా ఒక పీఈటీ అనేటువంటిది ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే విద్యార్థుల్లో శారీరక మానసిక ధైర్యం అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు ఏ విషయాన్నైనా కూడా ఏ ఆపద వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నిర్వహించినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది, పిల్లల్లో మానసిక స్థాయి పెరుగుతుందని చెప్పేసి మనకు డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య సార్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సైదులు, నల్గొండ.